మంగళం నిత్య శుభమంగళం. వెల్కమ్ టు శ్రీలత ఛానల్. నేను ఇవాళ ఏంటంటే అమ్మమ్మల కాలం నాటి గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. గారెలు చాలా అంటే చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. ఒకే పిండితో హాట్ స్వీట్ కూడా రెడీ చేసుకోవచ్చు. పూర్వకాలం ఏంటంటే ఎవరైనా చుట్టాలు పిండి రోట్లో రుబ్బి వండేవారు అనమాట, వేసి పెట్టేవారు. ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి. ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. 2 గ్లాసులు పొట్టు మినపప్పు నానబెట్టుకున్నాను. దాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. అలా అని మొత్తం పొట్టు తీసేయకూడదు, కొద్దిగా పొట్టు ఉంచుకోవాలి. దానివల్ల ఏంటంటే చాలా టేస్టీగా ఉంటాయి, ప్లస్ హెల్తీ కూడా. ఫైబర్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. దీన్ని ఏంటంటే గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీలో అయితే బాగోవు. గ్రైండ్ చేసుకోవడం వల్ల ఏంటంటే రోట్లో రుబ్బుని టేస్ట్ వస్తుంది. ఇవి పూర్తిగా మెత్తగా అయితే రుబ్బకూడదు, కొంచెం బరకగా రుబ్బుకోవాలి. దీన్ని బరకగా రుబ్బుకుంటేనే మనకి క్రిస్పీనెస్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇందులోనే. అలాగే ఆయిల్ పీల్చకుండా ఉండాలంటే కొంచెం ఇదివరకు వరిపిండి కలిపేవారు, వరిపిండి లేదు కాబట్టి అటుకుల్ని కొంచెం బరకగా ఆడుకొని మిక్సీలో మనం కలుపుకుంటే ఆయిల్ పీల్చుకోకుండా ఉంటుంది, క్రిస్పీగా కూడా వస్తాయి అన్నమాట గారెలు. అలాగే నువ్వుల పొడి, ఇది అమ్మమ్మల కాలం నాటి వేయలేదు కానీ నేను టేస్ట్ కోసం అయితే వేస్తున్నాను. ప్రోటీన్ పౌడర్ అంటే పప్పులతో ఆడించాను కదా, ఆ పొడి వేస్తాను. వీటి వల్ల ఏంటంటే కొంచెం పల్చగా ఉండకుండా పిండి కొంచెం బాగా వస్తుంది అనమాట. ఆయిల్ అయితే కొద్దిగానే తీసుకున్నాను నేను, ఎక్కువ ఆయిల్ తీసుకోకుండా మనం వేసుకోవాలి. కొంచెం బెల్లం పాకం రెడీ చేసుకున్నాను, అందులో కూడా మనం ఇవి గారెలు వేసుకోవాలన్నమాట. ఇది స్వీట్, ఒక పక్క స్వీట్ రెడీ అవుతుంది అనమాట మనకి. ప్రత్యేకంగా చుట్టాలు వచ్చినప్పుడు అవి ప్రత్యేకంగా స్వీట్ చేయవలసిన అవసరం లేకుండా ఇవే కొన్ని పాకంలో వేసుకోవాలి. బెల్లం పాకం చాలా స్మూత్గా ఉంటాయి. అలాగే మిగిలిన పిండిలో కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం అల్లం ముక్కలు, అలాగే కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, చిల్లీ ఫ్లేక్స్ కూడా వేస్తాను నేను, అవి మిస్ అయిపోయింది. అవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. పిండి అంతా బాగా కలుపుకొని గారెలు వేసుకోవాలి. గారెలు అయితే చాలా అంటే చాలా టేస్టీగా, చాలా మెత్తగానే ఉంటాయి, బాగా చాలా కమ్మగా అనిపిస్తాయి అన్నమాట తినేటప్పుడు. ఆయిల్ కూడా పెద్ద పీల్చుకోదు. ఇది ఇలా ఈ స్టైల్లో వేసుకోవడం వల్ల ఏంటంటే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకోదు అనమాట. అలానే గారెలు చాలా చాలా అంటే టేస్ట్గా ఉంటాయి. మనం పౌడర్స్ అన్నీ కలిపాం కాబట్టి టేస్ట్ అనేది ఇంకా చాలా బాగా వస్తుంది అనమాట. చూడండి ఎంత బాగా రెడీ అయిపోయి, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఒక పక్క స్వీటు, పక్క హాట్ రెడీ అయిపోయింది. ఆయిల్ కూడా అసలు ఏమీ లాగలేదు, వేసినవి ఆయిల్ వేసినట్టే ఉంది. సరే.